రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పును త్వరగా అమలు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసేందుకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోరనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ మారిన వాళ్లను వెంటనే అనర్హులుగా ప్రకటించారని నినాదాలు చేశారు. ఇక ఈ మేరకు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. Recently, we have got a judgment from Honorable Supreme Court to disqualify, to take a decision within 3 months about the pending petition about the 10 MLAs who jumped from BRS party to Congress party. We, as a BRS party, approached the Supreme Court after Speaker kept pending about the 10 MLAs who changed, who switched from BRS party to Congress. So as issues is as a petitions are pending with the speaker. So we approach the court. Court has clearly directed the speaker to take a decision about the 10 MLAs who went from BRS party and changed to Congress party within 3 months. So we want to meet speaker after taking a prior appointment with the speaker. Speaker has not turned up today to meet us. మా యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు మా కాళేశ్వరం ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ స్పీకర్ గారిని వెళ్తామని చాలా మంది మేము రావడం జరిగింది. దానికి వచ్చేవారికి అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ గారే లేరు. ఇది చాలా బాధాకరం. మా డిమాండ్ ఏంది? మేము కొత్తగా డిమాండ్ పెడతలేం, మీ మీద ఒత్తిడి తీసుకొస్తలేం. ఏదైతే మేము చట్టబద్ధంగా న్యాయపరంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినాం. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల లోపల డెఫినెట్గా వీళ్ళు డిస్క్వాలిఫై చేయమని చెప్పింది. కాబట్టి ఆ యొక్క ప్రెజర్ మేమందరం ఉండగా సార్ స్పీకర్ గారు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చినో దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా మేము కలుద్దామని వస్తే ఈరోజు వారు కూడా లేకపోవడము, దట్టు కూడా మెయిన్ హాల్ కూడా తాళం వేసుకొని పోయారు. ఎందుకు మనకి భయం?